అది అక్టోబర్ 5 ఆదివారం. సాయంత్రం, సాయంత్రం అనాలా? రాత్రనాలా? ఈవినింగ్ 8 అవుతుంది. మీకు తెలుసు కదండీ! మేమెప్పుడు లేటే అని. కాకినాడ నుంచి వైజాగ్ బయలుదేరదాము ఆదివారం ఉదయం అనుకున్నాము. కాకపోతే ఉదయం కాస్త ఈవినింగ్ అయిపోయింది. గొల్లప్రోలు దాటిన దగ్గర నుంచి విపరీతంగా వర్షం, గాలి, మెరుపులు, ఉరుములు చాలా భయంకరంగా. ఇలా అయితే ఒక మధ్యలో జాస్ దగ్గర ఆగాము. లాస్ట్ మంత్ మేము జాస్ దగ్గర ఆగినప్పుడు సడెన్‌గా అక్కడ మల్లె మొగ్గలు అయితే చూసాను మొక్కకి. కాదేమో అని దగ్గరికి వెళ్లి చూసాను. మల్లె మొగ్గలే పువ్వులైతే చూడలేదు. ఈసారి ఉంటాయేమో అని చూస్తే అక్కడ నిజంగానే మళ్ళీ మల్లె మొగ్గలున్నాయి. సమ్మర్‌లో మల్లెపూలొస్తాయని తెలుసు. ఇప్పుడు వర్షాకాలంలో కూడా ఇక్కడ చూడండి ఎన్ని మల్లె మొగ్గలున్నాయో. ఇంగ తెలిసిందే గదా! నా గురించి ఫోటోలు, వీడియోలు ఇదే ప్రోగ్రామ్‌లో ఉంటాను. ఇక్కడ కొంతసేపు ఆగిన తర్వాత మళ్ళీ అయితే జర్నీ స్టార్ట్ చేసేసాము. కాకపోతే అనకాపల్లి దాటిన దగ్గర నుంచి అసలు వర్షమే లేదు. ఇంకా వైజాగ్ వచ్చే వరకు వెదర్ బాగానే ఉంది. రేపు అంటే అక్టోబర్ 6న మా అమ్మాయికి చాలా బిగ్ డే.